టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ముందుగా ఈ వారంలో రాహు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, మరి ఈ యొక్క కుజుడు వచ్చేసరికి మిథున కర్కాటక రాశుల సంచారం. ఆ తర్వాత బుధుడు రవి సింహరాశి అండ్ కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి వచ్చేసరికి సింహ కన్యా రాశుల్లో సంచారము. అలాగే ఈ యొక్క శుక్రుడు మరి కేతువుతో కలిసి కన్యా రాశిలోనూ, ఆ తర్వాత మళ్ళీ శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ రాశి ఫలితాల సందర్భంగా మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. బ్రెయిన్లో ఒక విధమైనటువంటి బబుల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక రైట్ హ్యాండ్ కనెక్టివిటీ, బ్రెయిన్కి రైట్ హ్యాండ్కి కొంతమందికి కనెక్టివిటీ దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలామందికి జరిగినాయి కూడా. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. సంపదకేమి ఖర్చులకి డబ్బులు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటాయి. ఖర్చులు కూడా అదే రకంగా మీరు ఖర్చు చేయడం జరుగుతుంది. మీ మాతృవర్గం వాళ్ళకి ఎక్కువగా మీరు సపోర్ట్ చేయడము, వాళ్ళకి సహాయాలు చేయడం జరుగుతుంది. అత్తగారి వైపు వాళ్ళ వైపు కేవలం అంత ఆప్యాయత లేకపోయినా ఏదో పైపైన ఆప్యాయత చూపిస్తున్నట్టుగా మరి ఆడపిల్లలు కొంతమంది ఇందులో ఈ రాశిలో వాళ్ళు నటించడానికి అవకాశాలు ఉంటాయి. భర్త, మరి మీకు భర్త మధ్య కేవలము కమ్యూనికేషన్ అనేటటువంటిది ఏ రేంజ్లో ఉంటుందంటే ఫోనుల ద్వారా మాత్రమే మెసేజ్లు పంపుకునే రేంజ్లో ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఫారెన్ వెళ్ళాలి అని స్టూడెంట్స్ అవనియండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనియండి, వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి వేసాలు కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అప్పులు తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి అప్పులు వాళ్ళు మీకు తీసుకొచ్చి మళ్ళీ మీరు అడగకుండానే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహాలు లేనటువంటి వాళ్ళకందరికీ కూడా కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ మృదు మధురమైనటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకొని మీరు మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు వచ్చేసరికి ఈ రాశి వారికి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి, కుజుడికి కిలోంపావు కందుల్ని మరి ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి దానం చేసుకోండి. ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు. కందుల దానం. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీ ఇళ్లల్లో మీకు శుభమైనటువంటి మంచి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే రాహువు మీనంలో, శని వక్రించి కుంభంలో, మరి అలాగే గురుడు వృషభంలో, కుజుడు మిథున కర్కాటక రాశుల్లో, బుధుడు సింహ కన్యా రాశుల్లో, అలాగే శుక్రుడు కన్యా తుల రాశుల్లో, మరి కేతువేమో కన్యా రాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల మనకి వృషభ రాశి వారికి ఏ రకమైన వ్యాధులు అంటే జెనిటల్ ప్రాబ్లమ్స్ అంటే వెనీరియల్ డిజీజెస్, సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆడవాళ్లతో వీళ్ళకి కాస్త గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాత ప్రేమికులతో మీకు విరోధాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆడవాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళ నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సాధనని చెడగొట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బాగానే ఉంటుంది సంపాదన, కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అనేక అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు చేయాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అదేవిధంగా మొహమాటపడి మీరు లాస్ అయ్యేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి ఉంటాయి. ఈ వారంలో మీరందరూ కూడా వృషభ రాశి వాళ్ళు మంచి దైవక్షేత్రాలకి, పుణ్యక్షేత్రాలకి తిరుగుతూ చక్కగా మీ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పేదవాళ్ళకి సేవలు, ఆర్ఫన్స్కి, ముసలి వాళ్ళకి వృద్ధాశ్రమాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో పార్ట్ టైం జాబులు వీళ్ళకి ఈ ఫీల్డ్స్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది. మరి ఇక ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కొంచెం డల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్స్, ఇనప బిజినెస్లో చాలా అద్భుతంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. జర్నలిస్టులు, మీడియా రంగంలో ఉన్నటువంటి
వాళ్ళు, మరి సినిమా రంగంలో ఉన్నటువంటి యాక్టర్లు వీళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు ధన సంపాదన కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కొంచెం అధికమైనటువంటి ప్రయాసపడేటటువంటి సమయం, మంచి మార్కులు, జ్ఞాపకం శక్తి లోపం వల్ల రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక పరిహారాలు వచ్చేసరికి మనకి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నైనా లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు ఇచ్చి, మనం సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. అదేవిధంగా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో మీరు హోమం జపించుకోవడం ద్వారా మీకు చక్కటి ఈ దరిద్ర బాధలు, రోగ బాధలు ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశి, గురుడు మరి వృషభ రాశి, కుజుడు మిథున కర్కాటక రాశులు, బుధుడు సింహ కర్కాటక రాశులు, రవి సింహ కన్యా రాశులు, మరి శుక్రుడు కన్యా తుల రాశులు, కేతువు కన్యా రాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల వీరు అనవసరమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు, మరి ఇతర కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు తిరగడం అనేటటువంటి జరగడం ద్వారా కాస్త మీకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ నుంచి మీ ఆప్తులు, పెద్దవాళ్ళు దూరమైపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. అలాగే మీ అంతకు మీరుగా తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీకు డెఫినెట్గా మీకు రివర్స్లో కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి బ్రహ్మాండంగా జీతబత్యాలు ఉంటాయి, శాలరీస్ పెరుగుదల ఉంది. అండ్ ఇక ఇతరులకి సహాయం చేసేటటువంటి గుణాన్ని మనం అలవరుచుకోవాలి అని అనుకుంటూనే కాలం అంతా కూడా అయిపోతుంది. కొంచెం పిసనారులుగా ఉండేటటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. ఇక నర్వస్ ప్రాబ్లం అనేటటువంటిది, మైగ్రేన్ వ్యాధులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సంబంధము, ఆ తర్వాత ఈ యొక్క పోలీస్ స్టేషన్లకి ఎక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికంగా ధన వ్యయం ఉంది. మరి మీ అత్తగారి వైపు వీళ్ళని కూడా కొంత వివక్షతతో మీరు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల లాస్ మీకేనని చెప్పి గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక రంగంలో మీరు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది పెట్టరు. మీరు భౌతిక సుఖాల కోసం వెంపర్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క అర్ధాష్టమ కేతువు మిమ్మల్ని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లలో కూడా మిమ్మల్ని రాణించకుండా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఆడవాళ్లతో మీకు ఉన్నటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వికటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ భార్య తరపు వల్ల, మీ భర్త తరపు వల్ల మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంతకాలంగా మీ అత్తగారు వాళ్ళు మీకు ఇవ్వనటువంటి కట్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేతికి ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అనేక పిల్లల పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతూ పిల్లల కోసం ఎక్కువ కష్టపడ్డం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. పరిహారాలు వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం వలన రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, మరి శుక్రకేతువులిద్దరూ కన్యారాశి, ఆ శుక్రుడు మరి సెప్టెంబర్ 18 నుంచి తుల రాశిలోను, అలాగే రవి సింహ కన్యా రాశుల సంచారము, ఆ తర్వాత బుధుడు మరి సింహ కన్యా కర్కాటక రాశుల సంచారము, కుజుడు మిథున కర్కాటక రాశుల సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉద్రేకపూరితంగా మీరు మీ బిహేవియర్ అనేటటువంటిది ఈ వారంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మరి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు
పూర్తి చేస్తారు. ఎఫిడవిట్లు ఇవ్వాల్సినటువంటి సందర్భాలు మీకు వస్తాయి. మరి వీటిల్లో నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. ఇన్ టైమ్ స్కాలర్షిప్స్ కోసం వీటి కోసం ఎఫిడవిట్లు అన్నీ కూడా టైంకి మీరు సబ్మిట్ చేసేయండి. మరి కాలేజీలో మీకు ర్యాగింగ్ చేసేటటువంటి అవకాశాలు మీకు వచ్చినప్పటికీ కూడా మీరు జూనియర్స్ని ర్యాగింగ్ చేయకండి. కొన్ని ప్రాబ్లమ్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ కాకుండా మీకు ఎక్కడో ట్రాన్స్ఫర్లు వేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అష్టమ శని ప్రభావం వలన మరి చేసినటువంటి ప్రతి పనిని 1కి 4 సార్లు మళ్ళీ తిరిగి అదే పనిని చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మీ క్రింది స్థాయి మనుషులతో మీరు మాటలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. హెడేక్, అన్నెసరీ గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మిత్రత్వంగా, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు. అలాగే మీ మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి చక్కగా అంతా కూడా అప్పులు ఏవైతే చేశారో ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క దైనందిన జీవితంలో మొత్తం యథాతథంగా రొటీన్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ వారంలో మీరు కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ఇన్నోవేటివ్ స్కిల్స్తో మరి టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీకు టైం సరిపోదు. ఏది చదివినా సరే చేపల రొయ్యల బిజినెస్లు ఇవన్నీ కూడా రకరకాల బిజినెస్లు చేస్తారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా మంచిగా ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా రాహు మీనంలో, శని మరి వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో ఉన్నాడు. అలాగే కుజుడు మిథున కర్కాటక రాశుల సంచారము, బుధుడు వచ్చేసరికి సింహ కర్కాటక సంచారము, అలాగే ఈ యొక్క కేతువు, శుక్రుడు ఇద్దరూ కలిసి చక్కగా కన్యారాశిలో ఉండడం జరిగింది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి రవి మళ్ళీ కన్యా రాశి సంచారం కూడా చేయడం జరుగుతుంది. శుక్రకేతువులు ఇద్దరు కూడా కొన్ని రోజులుండి ఆ తర్వాత శుక్రుడు ఆ సెప్టెంబర్ 18వ తేదీన మనకి తులారాశిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది 2024 సంవత్సరంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఓవరాల్గా ఫలితాలు తీసుకున్నప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య వివాదాలు లేవు ఇప్పుడు చాలామందికి. కానీ యాక్చువల్గా శాస్త్ర ప్రకారం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరగాలి. అలాగే వ్యాపార భాగస్వాములు మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఇంకా తిరిగి రావడం లేదని మీరు బాధపడుతూ వాళ్ళని అనడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మానసిక టెన్షన్ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. మరి ఇక అష్టమ రాహు ప్రభావం వల్ల మీకు ప్రతి పనిని కూడా అందరి పనులని మీరే ఒప్పుకుంటారు. మరి ఫాల్స్ ప్రామిసెస్ని నిలబెట్టుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి అరే నన్ను ఇలా అనేసరే ఈ వారం అని చెప్పేసి చాలా భయపడేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ధనము కూడా అప్రయత్నంగా సడన్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ అమ్మగారి తరపు బంధువుల మరణం వల్ల మీకు మీ ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా. ఈ యొక్క సింహరాశి విద్యార్థులు మరి ఎంత ఎక్కువగా చదివితే అన్ని మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని విధంగా మీకు ఉత్తమ యూనివర్సిటీస్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఫారెన్ సంబంధించినటువంటి విషయాల్లో ఈ సింహరాశి వారికి అంతగా అనుకూలత ఉండదు. ఫారెన్ దేశాల నుంచి మీరు రావాలని ట్రై చేసినా, అలాగే మీరు ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్నా కూడా అవి జరగనటువంటి పనులు అన్నమాట. తర్వాత ఎప్పుడో అవి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వారంలో చక్కగా కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. మీ పేరు మీద, మీ భర్తల పేరు మీద కొత్త నూతన పెట్టుబడులు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది.
అలాగే అనేకమైనటువంటి వీడియోలు చూడడము, అనేకమైనటువంటి పుస్తకాలు చూడడము, ఓల్డ్ ఏజ్ హోమ్స్, టెంపుల్స్కి వెళ్ళడము, ఇలాంటి అకల్ట్ సైన్సెస్ అండ్ మిస్టిక్ సైన్సెస్ మీద సింహరాశి వాళ్ళకి మంచి అభిరుచి అనేటటువంటిది ఈ వారంలో కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వినాయక చవితి ఎలాగైతే మీరు చేసుకున్నారో మరి అదే విధంగా మరి అనేకమైనటువంటి ఫంక్షన్స్లో, రిలీజియస్ ఫంక్షన్స్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కిరాణా షాపులు, హోటళ్ళు, ఈ యొక్క బట్టల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, అలాగే రాహు చేయండి, రాహు జపాలు చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి మనము పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి రాహువు మీనరాశిలో, శని వక్రించి మనకి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున కర్కాటక రాశి సంచారము, బుధుడు సింహ కర్కాటక రాశి సంచారము, అలాగే శుక్రుడు మరి మనకి కన్యా తులారాశి సంచారము, అలాగే తులలో కేతు ఉన్నాడు, రవి వచ్చేసరికి సింహ కన్యా రాశుల సంచారం జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ కన్యారాశి వారికి ఎంతో అద్భుతంగా ఉందని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈ వారం కూడా అదే కంటిన్యూ అవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొత్త ఉద్యోగాలు రావడం, కొత్తగా మీరు ఎదిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లలకు సంబంధించి ఎంతో టెన్షన్స్తో ఉన్నటువంటి వారు మీకు ఆ టెన్షన్స్ అన్నీ కూడా రిలీఫ్ అయిపోయి, ఇంట్లో గొడవలన్నీ కూడా పరిష్కారం అయిపోయి ఎంతో చక్కగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగాలు కంపల్సరీ విద్యార్థులకు వస్తాయని నేను వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిందని ఆవిడ కమెంట్ పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఈ విధంగా కొంతమందికి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం, అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకి బిల్స్ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి బిల్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ కన్యా రాశి వారి యొక్క స్వస్థానం నుంచి వేరే దూర ప్రాంతాలకి మీరు అందరూ కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఫారెన్ సంబంధించినటువంటి వీసా లావాదేవీలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయో అటువంటి వాళ్ళకి అన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా మీ యొక్క అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరన్నమాట, తోపులన్నమాట మీరు ఈ వారం. కాబట్టి కన్యా రాశి వాళ్ళంతా కూడా సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపులు ఇవన్నీ కూడా వస్తాయి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ధన ఆదాయం కూడా బాగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి మనకి విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టుపడేయడానికి అవకాశాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల నుంచి అనేకమైనటువంటి ఆఫర్లు ఫారెన్ నుంచి రావడానికి అవకాశాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో దూసుకెళ్ళిపోతారు. శాలరీస్ కూడా బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి పని కూడా ఎంతో ఓపికతో మీరు పూర్తి చేస్తారు. పరిహారాలు వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహువుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేసుకోండి. అలాగే రాహువుని ప్యాసిఫై చేయడం కోసం, శాంతి చేయడం కోసం ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం అత్యధికమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను ఈ వారం రాశి ఫలాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ రాహువు మీనరాశిలో ఉండడం, శని వక్రించి కుంభరాశిలో ఉండడం, గురుడు వృషభ రాశి, బుధుడు సింహ కర్కాటక రాశులు, తర్వాత రవి సింహ కన్యా రాశులు, తర్వాత ఈ యొక్క శుక్రుడు కన్యా తులారాశుల సంచారము, కేతువు కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల ఈ తులారాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంది. శత్రువులు అంతా కూడా పోతారు.
షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు మెస్మరైజింగ్ పవరు వీళ్ళంతా కూడా పోతాయి. ట్రైబల్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు, వాళ్ళు మీకు ఎక్కువగా సహాయపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అటవీ ప్రాంత ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కేతు 12 ఉన్న కారణంగా మీకు ఈ యొక్క చాదస్తం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. కడిగిందే కడగడం, తోమిందే తోమడం, రోగం ఉన్నా లేకపోయినా మళ్ళీ ఉంది అని అనుకోవడం ఇలా. కాబట్టి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రొటీన్గా ఉంటుంది మీ యొక్క వృత్తి. దానికి ప్రాబ్లం ఏం లేదు. జీతబత్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా అందుకుంటారు. కాకపోతే అప్పుల బాధలు అనేటటువంటివి పోవు. ఎవరినైనా సరే అప్పులు అడిగినా సరే వాళ్ళు ఇమ్మీడియట్ మీకు తీసి ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఉండవు. ఆ తర్వాత మీకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బంధువుల దగ్గరికి వచ్చేసరికి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, పార్టీల్లో పాల్గొంటారు. లైఫ్లో అన్నీ కూడా సక్సెస్ రేట్ని మీరు చూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బ్రహ్మాండంగా మీరు సంపాదించడము, ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొనడము, చేసినటువంటి అప్పులన్నీ తీర్చడం, పిల్లల్ని బాగా చదివించుకోవడము చేస్తారు. అగ్రికల్చర్ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ప్రొడక్ట్స్ కానీ ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు కాస్త ఇబ్బందులుకి గురి అవడానికి అవకాశం. అధిక వర్షాలు వీటి వల్ల. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులారాశి వారికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు దానం చేయాలా. ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళో బయట పేద బ్రాహ్మణులకు చేసుకోవచ్చు. అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అలాగే శ్రీ గురు చరిత్రను పారాయణం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మీన రాశిలో రాహువు, ఈ యొక్క శని మనకి కుంభరాశిలో వక్రించి ఉండడము, గురుడు వృషభ రాశిలో, తర్వాత కుజుడు మిథున కర్కాటక రాశి సంచారము, అలాగే ఈ యొక్క బుధుడు సింహ కర్కాటక రాశి సంచారము, అలాగే రవి మరి సింహ కన్యారాశి, అలాగే శుక్రుడు కన్యా తులారాశి సంచారం, అలాగే ఈ యొక్క కేతు కన్యారాశిలో ఉండడం జరిగింది. దీనివల్ల వృశ్చిక రాశి వారి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి. గురుదృష్టి ప్రభావం వల్ల మీకు చెడ్డ స్నేహితులు, చెడ్డ వ్యక్తులతో దూరం అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంతవరకు కూడా చెడ్డవాళ్ళతో మాట్లాడడము, ఫోనుల్లో సోదులు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. బ్రహ్మాండమైన శాలరీస్ పెరుగుదల అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ శని, పంచమ రాహుగ్రహ ప్రభావాల వల్ల కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి, మానసిక ప్రాబ్లమ్స్, హెడేక్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు, ఇదేదో ఒక దాని గురించి కొట్లాటలు, ఇలాంటి మానసిక అశాంతులు ఉండడం జరుగుతాయి. అలాగే మీ ఇంట్లో పంది కుక్కలు చచ్చిపోవడము, మీరు పెంచుకున్న కుక్కలు చచ్చిపోవడము, మీరు పెంచుకున్న కాకులు చచ్చిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ మీద దుష్టగ్రహ ప్రయోగం జరిగిందేమో అనేటటువంటి అనుమానంతో మీరు ఉంటారు. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల బాటలో ఉంటారు. అలాగే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి. అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ అవి పెట్టుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీల జోలికి వెళ్ళొద్దు మీరు. ఆయిల్ ఇండస్ట్రీ, తర్వాత ఆటోమొబైల్స్ ఇలాంటి బిజినెస్లు చేయొద్దు. కరెంట్ బిజినెస్లు అవన్నీ కూడా మీరు ముట్టుకోకూడదు అనమాట. ఇక ఫ్యాన్సీ స్టోర్లు, కిరాణా షాపులు ఇలాంటి వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మీకు ముందుకెళ్తాయి. అలాగే మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంచి పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి. ఇక ఈ యొక్క పరిహారాలకి మనము శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా,
శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేసుకోవాలి. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ మీరు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ప్రత్యంగిర హోమాన్ని, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు జరుగుతాయి. ఇంట్లోనే జరిపించుకోవాలి ఈ హోమాలు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క రాహువు మనకి ఈ మీనరాశిలో ఉండడము, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, గురుడు మనకి వృషభ రాశిలో, తర్వాత కుజుడు మనకి మిథున కర్కాటక రాశి సంచారము, బుధుడు సింహ కర్కాటక రాశి సంచారము, శుక్రుడు వచ్చేసరికి సింహ కన్యా తులారాశి సంచారము, కొంతకాలం కన్యరాశిలో శుక్రుడు కేతువుతో మొదటి భాగం అంతా కూడా కలిసి ఉండడం జరిగింది. తర్వాత ఈ యొక్క రవి వచ్చేసరికి సింహ కన్య రాశి సంచారం చేయడం జరిగింది. దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గతం కంటే కూడా ఈ వారం చాలా బాగుంటుంది, ముందుకు వెళుతూ ఉంటారు పనులన్నీ కూడా. అయితే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ఎంతైనా సరే, ఎంత లాభాలు వాటలో మీరు ఉన్నప్పటికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది వస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో మీరు అప్పులు తెచ్చి బిజినెస్లు చేస్తున్నారు, అధిక వడ్డీకి తెచ్చి మీరు వ్యాపారాలు చేస్తున్నారు అనేటటువంటి విషయం అయ్యి మీ భార్యాభర్తల మధ్య మీకు గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే 6వ ఇంట్లో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల శత్రువులు మీకు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రోగాలు రుష్టులు అన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మీకు బీపీ వచ్చి అంతా కూడా చాలా ప్రమాదంగా ఉండేది. ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ ఆపేస్తే ముఖం ఉబ్బుగా లావుగా అయ్యి ఉంటుంది తప్ప మీకు హాయిగా తలపోట్లు ఇలాంటివన్నీ కూడా రావడం లేదు. ఈ డిఫరెన్స్ని మీరు గమనిస్తారు. ఇకపోతే ఇంతకుముందు పాపం పిల్లల్ని యథేచ్ఛగా వదిలినటువంటి మీరు గారాలు పెట్టేసి ఇప్పుడు కాస్త కూడా మీరు ఆలోచించుకుంటూ చక్కగా పిల్లల్ని ఈ రకంగా పెంచాలి, మనము ఇబ్బంది పెట్టకూడదు అని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే నూతన వస్త్రాలు మీరు కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే కారుల్లో మీరు తిరగడము, వాహనాల్లో సౌఖ్యము అనేటటువంటిది అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అనవసరమైనటువంటి విషయాల్లోకి కాలు పెట్టడం కానీ, అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయడం కానీ, అనవసరమైన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం వల్ల మీకు రాబోయేటటువంటి వారంలో మీకు చాలా సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రేమ అనేటటువంటిది వికసించడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు మీ చుట్టూనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీకు వృశ్చిక రాశి వారికి అల్సర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని డాక్టర్లు డయాగ్నోస్ చేస్తారు. కాబట్టి ఈ వారంలో అందరూ కూడా మీకు అది రానున్న కాలంలో దాన్ని సరిగ్గా కనుక మందులు వాడుకోకపోతే కొంతమందికి క్యాన్సర్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో చూసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఈ విధంగా మీరు జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు రావడం జరుగుతుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కదా, రాహు మీనరాశిలో ఉన్నాడు, శని వక్రించి మరి కుంభరాశిలో ఉన్నాడు, తర్వాత ఈ యొక్క గురుడు వృషభ రాశి, కుజుడు మిథున కర్కాటక రాశి, రవి మరి బుధుడు వచ్చేసరికి కుజుడు వచ్చేసరికి మిథున కర్కాటక రాశి, బుధుడు వచ్చేసరికి సింహ కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి సింహ కన్యారాశి, శుక్రుడు కన్య తులారాశి, కేతువు కన్యారాశిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకేమవుతుందంటే ఈ వారం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అది చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, జీతభత్యాల్లో మీకు కొదవలేదు, డబ్బుకు తిరుగులేదు.
ఈఎంఐలు అన్నీ కూడా ఇల్లు కొనుక్కున్నారు, అవన్నీ కూడా టెన్షన్కి తీరుస్తారు. అయితే మీకు మీ మామగారుల దగ్గర నుంచే డబ్బు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయన ఇవ్వడనమాట. అలాగే మీ భార్యాభర్తల మధ్య కోర్టులకు వెళ్ళారు మీరు. కోర్టులో కౌన్సిలింగ్స్ కూడా మీకు ఒప్పుకోకుండా మీరు చెప్పుకున్నటువంటి పద్ధతిలో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. భార్య విషయంలో ఎక్కడా కూడా రాజీ పడట్లేదు చాలామంది వరకు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. మరి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మరి ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఆ విషయమే మీకు కోపం వచ్చి మీరు యజమానుల్ని అండము, అలాగే భార్యలని అండము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కూడా మీకు పార్ట్నర్స్తో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఏం చేస్తారంటే దూరదృష్టి, ఈ ఫర్టిలైజర్సు, కెమికల్స్ ఇలాంటి వ్యాపారాలు, తర్వాత పూజా స్టోర్సు, తర్వాత ఫారిన్కి వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అనుకున్నది సాధిస్తారు. ఇంతవరకు మీకు ఏ పనిలో కూడా సక్సెస్ అనేటటువంటిది, ఫెయిల్యూర్ అనేటటువంటిది లేదు. అటువంటిది మీకు గ్రాండ్ సక్సెస్ ముందుకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. దైవ కార్యాలకి, దైవ భక్తి మీద మనస్సు లగ్నమయ్యి మంచి గుళ్ళ గోపురాల చుట్టూ తిరగడం అనేటటువంటిది చేస్తారు. మంచి పనులు అనేటటువంటిది ఎక్కువ చెయ్యాలేమో, కర్మ సిద్ధాంతం నడుస్తుంది, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది అనే విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయాలి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీరు అనుకున్నంత ఫలితాన్ని మీరు పొందుతారు. బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, అలాగే ఈ యొక్క గురుడు మీకు వృషభ రాశిలో, కుజుడు ఈ యొక్క మిథున కర్కాటక రాశిలో, ఈ యొక్క బుధుడు మరి సింహ కర్కాటక రాశిలో, శుక్రుడు కన్యా తులారాశి సంచారము, రవి సింహ కన్యారాశి సంచారం జరుగుతుంది, కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ కారణంగా ఏలినాటి శని జరుగుతోంది కుంభరాశి వారికి. మకర, కుంభ, మీనరాశులు జరుగుతున్నాయి. కుంభరాశి వాళ్ళకి అత్యున్నతంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్యలన్నీ కూడా ఈ కుంభరాశి వారికే ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, అంతా వైరాగ్యం భావన, దైవ సాధన మాత్రం మీరు వదలరు. చక్కగా పిల్లలకు చేసినటువంటి పనుల వల్ల మీకు తలనొప్పులు, ఏదో ఎలాగరా బాబు బయటపడాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు సతమతం అవుతుంటే కొత్త రకం సమస్యలు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి పని చేసుకోవాలా, పని బ్రహ్మాండంగా ఉంటుంది, దొరుకుతుంది. ఏదో కష్టాలు పడి ఒక్కొక్కసారి దొరకకపోయినా ఒక్కొక్కసారి దొరికి ఆ పని ఎంత దూర ప్రాంతాలకైనా సరే పాపం వెళ్ళి మీరు చేసుకుని సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చేస్తాయేమో, హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని భయపడతారు. అలాంటివి ఏమీ కూడా లేవు. మరి అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల కేవలము మీకు వైరాగ్యాన్ని తీసుకొచ్చేస్తాడు. మీరు కనుక చెడ్డ వాళ్ళతో కనుక మీరు తిరగడం మొదలెట్టి చెడ్డ డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క సుసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి. అలాగే ధనానికి ఇబ్బంది అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు డబ్బులు లేవండి కానీ మనం ఏం చేసుకోవాలన్నా అనుకునే టైంకి నేను ఇస్తానని చెప్పి ఎవరో ఒకళ్ళు అప్పులు ఇవ్వడమో, లేకపోతే ఇంటికి పట్టుకొచ్చి మీకు ఇవ్వడమో, లేకపోతే అలాగా ఏదో ఒక రకంగా దైవ సహాయంగా మీకు పనులన్నీ కూడా పూర్తయిపోవడం జరుగుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి స్టూడెంట్స్ అందరూ కూడా గోల్డ్ మెడల్ కొట్టడం అనేటటువంటిది అవకాశం ఉంది. అవకాశాలు చదువు విషయంలో కూడా ఏ విధమైనటువంటి ఢోకా లేదు, కొంచెం ఎక్కువ చదవాలి. అలాగే ఈ యొక్క సినిమా ఫీల్డ్లోనూ ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళతో కనుక దోస్తానా చేసుకుంటే మీరు దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు విజయ పరంపరలు ఈ వారంలో సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి
శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి. అలాగే నవగ్రహాల దేవాలయాల చుట్టూ తిరగండి. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు చక్కగా దానికి అమ్మవారికి స్వామివారికి దానిపైన శనీశ్వరుడికి వేసుకుంటూ మీరు జగద్గురువు శనీశ్వరుడు అని చెప్పి గమనించి ఆయనకి నమస్కారం చేసుకోవడం ద్వారా ఈ యొక్క బాధలు పోతాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి జల్సా పురుషుల్లాగా మీరు ఖర్చులు పెట్టుకొని దర్జాగా గతంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు పేకల మీదకి వస్తాయి. ఇప్పుడు మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీరు చక్కగా ఖర్చు పెట్టారు, ఫ్రెండ్స్ అంతా తిరిగారు, మరి చక్కగా ఎంజాయ్ చేశారు, మీ గర్ల్ ఫ్రెండ్స్కి మీకు అందరికీ కూడా డబ్బులు ఇచ్చి చక్కగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అప్పులు తీర్చాలి కాబట్టి పేకల మీదకి వస్తాయి. బెట్టలు కట్టారు, చక్కగా ఆ డబ్బులన్నీ కూడా తీర్చాలి అని ఎలా అది ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము. ఉద్యోగానికి ఏం డోకాలేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి, డబ్బు వస్తుంది పుష్కలంగా. అయితే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతే మంచిదేమో, ఢిల్లీ నుంచి నేను పోస్టింగ్ అయ్యలేదు, బాంబే నుంచి నేను పోస్టింగ్ అయ్యాను అనుకున్న వాళ్ళు అంతా కూడా ఇక్కడ ఉండకుండా, పుట్టింట్లో ఉండకుండా వేరే చోటకి వెళ్ళిపోవడానికి ఆ ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు. కానీ అవన్నీ కూడా సఫలీకృతం కావు. అంటే మధ్యలో తర్వాత మీరు నిర్ణయం మార్చుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో అసలు మీకు లోటు ఉండదు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద బాధాకరంగా ఈ యొక్క ఏలినాటి శని మీనరాశి వారికి ఇంకా ప్రస్తుతానికి లేదు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో డల్ అయిపోతారు. చదవాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది. టీచర్లని, గురువుల్ని ద్వేషిస్తూ కామెంట్స్ రూపంలో బ్యాడ్ కామెంట్స్ లాగా మీరు పెట్టుకోవడం ద్వారా మీరు శాపగ్రస్తులు, గురువు యొక్క శాపగ్రస్తులు అయిపోతారు. టీచర్లకు ఎదురు చెప్పడం వల్ల శాపగ్రస్తులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మీనరాశి వారికి. అలాగే ఎక్కువ ఈ వారంలో అలసట పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన పట్టపగల కూడా మీరు నిద్రపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనిలోనే ఎంతో నాణ్యతని ఈ వారంలో మీరు చూపించడం అనేటటువంటిది జరుగుతాయి. మళ్ళీ మీ పాత వైభవం అంతా కూడా మీరు తెచ్చుకోగలుగుతారు. అంతేగాని మనం అప్పులు చేసాం కాబట్టి మనం ఈ ఊరిలో ఉండకూడదు, వేరే ఊరు వెళ్ళిపోవాలా, మనకు అందరికీ చుట్టాలందరికీ తెలిసిపోతుంది అనేటటువంటి వాళ్ళు మీకు ముందు తెలియదా? తెలుసు మీకు, కానీ చేశారు. మళ్ళీ దానికి భయపడడం ఎందుకు? కాబట్టి ఇక్కడే ఉండి ఢీకొని వాళ్ళ అప్పులు వాళ్ళకి తీర్చిపడేసేయండి, బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా చక్కగా ఎక్కువగా కష్టపడి చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఫ్యామిలీలో కూడా అనేక రకమైనటువంటి గొడవలు అన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి అన్నీ కూడా పూర్తయిపోవడానికి అవకాశాలు ఈ వారంలో మీకు జరుగుతాయి. ఇకపోతే మీడియా రంగంలో, తర్వాత సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాలు వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనేశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో మీరు అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. ఈ వారం శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.